క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు. ఇది ఎలాంటి బాట చెప్పండి? మొల్లబాట. కొన్నిసార్లు ప్రభువుకు సాక్షులుగా మనం నిలవబడినప్పుడు అవమానాలు, నిందలు, కష్టాలు మనం ఎదుర్కొనవలసి వస్తుంది. వాటన్నిటిని తాలుకొని ప్రభువునందు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, మంచి స్థిరమైనటువంటి భక్తిని, స్థిరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దానియేలు ఆ రాజు చెప్పాడు కదా, 30 దినముల వరకు ఎవరికి మొర్ర పెట్టకూడదు, అలా ఎవరైనా మొర్ర పెడితే సింహాల గుహలో పడవేయబడతారని దానియేలుకు తెలిసినప్పటికీ దానియేలు ఏం చేశాడో? ప్రార్థన చేశాడు. శ్రమలను ఎదుర్కోవటానికైనా రెడీ, సింహాల బోనులోనికి నేను వెళ్ళటానికైనా రెడీ. అయితే నాకున్న భక్తి జీవితాన్ని మాత్రం నేను పోగొట్టుకోను, నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అని ఒక మంచి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, స్థిరమైనటువంటి భక్తిని కలిగి